హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటి అంటే హెయిర్ ప్యాక్ చేస్తున్నా. చాలామంది హెయిర్ లాస్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడతారు కదా. డాండ్రఫ్, హెయిర్ ఫాల్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఇంట్లోనే సింపుల్గా హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నా. చాలా మంచి రిజల్ట్స్ ఉంది. మీకు కూడా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఇంకా కరివేపాకు తీసుకుంటున్నాను. ఇది బాగా కడుక్కొని తీసుకుంటున్నాను. ఇది కరివేపాకు జుట్టుకు మంచిది కాబట్టి ఎక్కువనే తీసుకుంటున్నాను. మనకు వైట్ హెయిర్ రాకుండా జుట్టు స్ట్రాంగ్గా చేస్తుంది కాబట్టి ఎక్కువనే తీసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ముందుగా కరివేపాకు, నైట్ నానబెట్టుకున్న బియ్యం, ఇంకా మెంతులు నైట్ అంతా నానబెట్టుకోవాలి. బియ్యం మెంతులని బాగా నానుతాయి. తర్వాత ఇంకా కలబంద తీసుకోవాలి. ఒకటి ఆలువేరా. ముందుగా నానబెట్టుకున్న మెంతులు అండ్ బియ్యం దీంట్లో వేస్తున్నాను మిక్సీలో. ఇక్కడ ఇంకా కరివేపాకు వేస్తున్నా. ఒక అలోవెరా తీసుకొని దాని లోపల ఉన్నది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ కొన్ని ముందుగా నానబెట్టుకున్న మెంతుల వాటర్ ఉంటాయి కదా, అవి దీంట్లో పోసుకోవాలి. పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయితే పట్టేసిన దీన్ని మొత్తం బౌల్లో వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇంకా కోంబు తీసుకొని బాగా చిక్కులు లేకుండా దూసుకోవాలి నెత్తిని. చిక్కులు ఉంటే మొత్తం మనకు అదే పెట్టుకుంటే కూడా మొత్తం ఊడిపోతుంది, ఉండదు కరెక్ట్గా. మనకు మళ్ళీ ఇట్లా పార్టీషన్స్ లాగా తీసుకోవడానికి కూడా రాదు కాబట్టి మనం చిక్కులన్నీ తీసుకోవాలి. పెరుగు కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేను వేసుకోలేదు ఎందుకంటే నాకు కోల్డ్ అయింది కాబట్టి నేను వేసుకోలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇట్లా పార్టీషన్స్ లాగా తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ ఇట్లా తీసుకొని ఇట్లా స్కాల్ప్కి బాగా అంటించుకుంటూ పెట్టుకోవాలి. ఎక్కువ స్కాల్ప్కి పెట్టుకోవాలి. పైన పెట్టుకుంటే మనకు అది రిజల్ట్ తెలీదు. ఇలా పాపుకుంటూ పెట్టుకోవాలి. ఇలా పాపంలు తీసుకొని ఇలా 2 సైడ్స్ ఒక సైడ్ మొత్తం ఇట్లా కంప్లీట్గా పాపుకుంటూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది కదా. ఇది
వదిలేసేయాలి. ఇప్పుడు పైన పెట్టుకోవాలి. లోపల మొత్తం స్కాల్ప్కి అయిపోయింది కదా ఒక సైడ్. ఇప్పుడు లోపల పెట్టేసుకోవాలి ఇలా. తర్వాత ఇంకొక సైడ్ సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా ఇలా పాపుకుంటూ ఇట్లా పార్టీషన్స్ లాగా తీసుకుంటూ పెట్టేసుకోవాలి. మనం ఆయిల్ అయితే ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే ఇలా స్కాల్ప్కు ఇలా తాకుతూ ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఒక 2 వీక్స్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది. మంచిగా అసలు హెయిర్ అనేది స్మూత్ అవుతుంది. అసలు డ్రైనెస్ అనేది ఉండదు. మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది మనకు. ఇప్పుడు 2 సైడ్స్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన స్కాల్ఫ్కి అయిపోయింది కదా, పైన అప్లై చేసుకోవాలి. పైన హెయిర్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్ అయిపోయిన తర్వాత ఇలా పైన అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలి మొత్తం. ఇలా పెట్టేసుకోవాలి మొత్తం టోటల్గా ఇలా పెట్టేసుకోవాలి. మనము ఎక్కువ మటుకి మనకు లాంగ్ ఇట్లా కొనలు ఉంటాయి కదా కింద లాస్ట్లో హెయిర్కి, అక్కడ మొత్తం ఇట్లా పగులుతాయి కదా, అక్కడ కూడా మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా ఇలా ఎక్కువ పెట్టుకుంటే మనకు పగుళ్ళు అనేవి కొంచెం తగ్గుతాయి. ఇలా మనం ఆయిల్ పెట్టుకున్నట్టు పెట్టేసుకోవాలి కంప్లీట్గా. ఇలా పైనకి కట్టేసుకోవాలి. ఇంకా కట్టేసుకొని ఒక 40 మినిట్స్ 15 మినిట్స్ ఉంచేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. మనము అంత టైం లేదనుకుంటే ఒక 1 మంత్లో ఒక 2 టైమ్స్ చేసినా సరిపోతుంది. మనకు హెయిర్ అనేది షైనింగ్ వస్తుంది. అసలు డ్రైనెస్ అనేది ఉండదు. మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిపోతుంది. హెయిర్ గ్రోత్ కూడా మనకు మంచిగా బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. దీన్ని ఒక 45 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మొత్తం పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ వరకు ఉంచుకొని తలస్నానం చేసుకోవాలి. నేను స్నానం చేసినాక చూపిస్తాను అసలు ఎంత షైనింగ్గా ఉంటుంది. అసలు హెయిర్ అనేది ఎలా ఉంటుంది, అసలు డ్రైనెస్ అనేది ఉండదు, స్మూత్ అయిపోతుంది హెయిర్ కూడా. చూడండి హెయిర్ చూడండి అసలు ఎంత షైనింగ్ అనిపిస్తుంది. అసలు ఫుల్ అసలు డ్రైనెస్ అనేది లేదు, స్మూత్గా అయింది మొత్తం హెయిర్ అనేది. ఇదిగోండి మొత్తం స్మూత్గా అయిపోయి స్మూత్గా అట్లా అసలు షైనింగ్ అనిపిస్తుంది.
మీరు మంత్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా యూజ్ చేసి చూడండి. రిజల్ట్స్ మాత్రం పక్కా ఉంటది. హెయిర్ మాత్రం సూపర్ అయితది. చాలా సిల్కీగా మళ్ళీ డ్రైనెస్ అనేది అసలు ఉండనే ఉండదు. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతది. మనకు డాండ్రఫ్ అనేది రానే రాదు. మళ్ళీ ఇలా చూడండి, ఇలా బేబీ హెయిర్ కూడా మనకి ఇలా బేబీ హెయిర్ కూడా ఫామ్ అవుతుంటది. మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి.